హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇళ్లనైతే కేటాయించబోతుంది. మరొక 10 రోజుల్లో ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కింద L1, L2 వారికి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 2500 ఇళ్ల చొప్పున కేటాయించి వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అయితే పంపిణీ చేయబోతోంది. ఇప్పటికే మన అందరికీ కూడా తెలుసు, తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను పంపిణీ చేసి పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇంటికలను నిజం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు రెండో విడతలో కూడా నియోజకవర్గానికి 2500 ఇళ్లు ఇచ్చి మనకు పేదవాళ్ళకి సొంత ఇంటికలను నిజం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకు లాటరీ విధానంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో అప్లై చేసుకున్నారో వారికి 11 లక్షల రూపాయల విలువైనటువంటిని 5 లక్షల రూపాయల సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది లాటరీ విధానం ద్వారా. మరి ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. లాటరీ విధానం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. రేపటి నుంచి ప్రారంభమైతే కనుక ఎవరికి ఇల్లు వస్తుంది, ఎవరికి ఇల్లు రాదనేది కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఎవరు కూడా రాష్ట్రంలో మనకు పేదవాళ్ళు ఉండకూడదు, గుడిసెల్లో ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి గారు ఇద్దరు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే రెండో విడతనైతే ప్రారంభించబోతోంది. మరి రెండో విడతలో మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి, అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వం ఈ రెండో విడత ఇళ్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి జాబితాలు అనేది విడుదల చేసింది. ఈ జాబితాలో పేరుంటేనే మీరు L1 కింద అప్లై చేసుకున్నా, L2 కింద అప్లై చేసుకున్నా, ఎక్కడ అప్లై చేసుకున్నా కానీ ఈ జాబితాలో మీ పేరుంటేనే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది కేటాయించబడుతుంది. లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది రాదనమాట. మరి ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎక్కడా కూడా ఆపొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే చివరి వరకు చూడండి తప్పకుండా. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని ఒక లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును మీ దోస్తులందరికీ కూడా షేర్ చేస్తారో వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇల్లును అయితే తీసుకోవడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, L1 కింద 5 లక్షల రూపాయల ఇల్లును కానీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని పథకాలకు సంబంధించినటువంటి వీడియోల్ని, మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏ వీడియో వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుందని ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించినటువంటి వీడియోని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం అందరికంటే ముందుగానే వివరాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది. ఇప్పటికే తొలి విడత కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇచ్చి లబ్ధిదారులందరికీ కూడా 5 లక్షల రూపాయలను ఇచ్చి వివిధ దశల్లో ఇల్లు కట్టుకోవడానికి, అలాగే మరికొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చి వారందరికీ కూడా సొంత ఇంటి కలను నిజం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ అంటే ఇప్పుడు ఎవరైతే రెండో విడతకు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా నియోజకవర్గానికి 2500 ఇల్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత పంపిణీకి అయితే అన్ని ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మొదలు పెట్టింది. మరి సెప్టెంబర్ 15వ తారీఖు లోపే మనకి ఇక్కడ రెండో విడత అంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో లేదా రెండో వారంలోనే ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీరు అర్హులా కాదా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక చేయడంతో పాటు నిర్మాణాలు పూర్తి చేయించారు తొలి విడత కింద.
తాజాగా రెండో విడతపై వేగం పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సెప్టెంబర్ 15 నాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇంటి నిర్మాణ పత్రాలను అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలను పేదలకు అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. మరి హైదరాబాద్ క్యూర్ మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 2,500 ఇళ్లు చొప్పున మంజూరు చేయనున్నారు. అర్హులైనటువంటి కుటుంబాల ఎంపిక, ప్రాథమిక స్థాయిలో పరిశీలన, అలాగే అర్హులైన వారికి తుది జాబితా రూపకల్పన వంటి ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 50,000 మంది పేదలు ఇప్పటికీ కూడా గుడిసెల్లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువ ప్రాధాన్యం గుడిసెల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇదే సమయంలో రూఫ్ పునఃప్రారంభం పేరుతో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం కింద 70,000 ఇళ్లకు ఆర్థిక సహాయం అయితే అందించున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 700 ఇళ్ల చొప్పున ఎంపిక చేసి ఇప్పటికే ఉన్న ఇళ్ల పైకప్పుల ఆధునికీకరణ పునర్నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పాతిళ్లకు ఏదైనా స్లాబ్ కూలిపోయే స్థితిలో ఉంటే, అంటే మోల్డింగ్ ఇబ్బంది పడుతుంటే, దెబ్బతిని ఉంటే ఆ మోల్డింగ్ తీసేసి అదే గోడలపైన మళ్ళీ కొత్త మోల్డింగ్ వేసుకోవడానికి 2 లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తోందనమాట. ఆయా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. అటువంటి వారిని గుర్తించేందుకు ఇక గ్రౌండ్ లెవెల్లో రూపొందించినటువంటి తుది జాబితాను జిల్లా కలెక్టర్ పరిశీలించి అనంతరం సంబంధిత ఫైళ్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్దకు పంపడం జరుగుతుందన్నమాట. మంత్రి వర్గం ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ వచ్చే నెల 15వ తారీఖు లోపు పూర్తి చేసి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,400 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇందులో 1,80,000 ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి కూడా 5 లక్షల చొప్పున మొత్తం 9,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో 70,000 ఇళ్లకు రూ పునఃప్రారంభం కింద 2 లక్షల చొప్పున 1,400 కోట్లను అయితే ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం. మనకు ఇక్కడ అర్థమైపోయింది కదా, మనకు 1,80,000 ఇల్లు అయితే మనకు రెండో విడత కింద పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. మరి 5 లక్షల రూపాయలు ఇస్తారు కదా L1 కింద, మనకు L1 కింద ఒకేసారి 5 లక్షలు ఇస్తారంటే ఎవరు, 5 లక్షలను 4 విడతల్లో అయితే ఇస్తుందన్నమాట ప్రభుత్వం. అయితే మనకు తొలి విడతలో చాలా మంది లబ్ధిదారులు పునాది నిర్మాణానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి ఆ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధమైపోయింది. మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు ముందుగానే 1 లక్ష రూపాయల లోన్ ఇస్తారు. అది 1 లక్ష రూపాయల లోన్ తీసుకుని మీరు ఇల్లు అయితే నిర్మించుకుని మళ్ళీ ఆ 1 లక్ష రూపాయలు మీకు బిల్లు పడుతుంది అనమాట, పైసలు పడతాయి. ఎప్పుడు మనకు ఫౌండేషన్ వేసిన తర్వాత, పునాది వేసిన తర్వాత మనకు పైసలు అయితే వస్తే 1 లక్ష రూపాయల బిల్లు వస్తుంది. పునాది వేసిన తర్వాత మళ్ళీ ఆ 1 లక్ష రూపాయలతో మళ్ళీ మిగిలిన పని చేయొచ్చు. ఈ సంఘంలో తీసుకున్న పైసలు మాత్రం మీరు నెల నెల కిస్తీలు కట్టుకోవచ్చు అనమాట, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని అంటే గత తొలి విడతలో ఇచ్చినప్పుడు ఇట్లా చాలా మంది ఇల్లు నిర్మించుకునేదానికి పైసలు లేక, పునాది వేసుకోవడానికి పైసలు లేక ఇబ్బంది పడ్డారు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇక్కడ ఈ సాయం కూడా చేయబోతుంది. ఎవరికైతే పైసలు లేవని చెప్తారో వారికి మహిళా సంఘం ద్వారా 1 లక్ష రూపాయల లోన్ అనేది ఇప్పిస్తారు. దాంతో మీరు పునాది వేసుకుంటే మీకు పునాది వేసిన తర్వాత వెంటనే 1 లక్ష రూపాయలు వస్తుంది. ఆ 1 లక్ష రూపాయలతో మళ్ళీ కూడా మీరు గోడలు కడితే కనుక 1,20,000 వస్తుంది, 1,25,000. మళ్ళీ ఆ గోడలు కట్టేసిన తర్వాత మళ్ళీ స్లాబ్ వేసుకుంటే 1,75,000 వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇట్లా 4 విడతల్లో 5 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి ఇళ్లను మంజూరు చేయబోతుంది. మరి ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందా లేదా, 1,80,000 ఇళ్లను ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించేసింది. కాబట్టి ఈ 1,80,000 ఇళ్ల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి చెక్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ ఫోన్ తీసుకోండి, ఇప్పుడే అక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఒక లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్తో కానీ, మీ ఫోన్ నెంబర్తో కానీ, మీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ, మీ యొక్క అప్లికేషన్ నెంబర్తో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారా లేదా, ఈ 1,80,000 మందిలో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఒక్కో నియోజకవర్గానికి 2,500 ఇల్లే కదా, 100 నియోజకవర్గాలకు 2.5 లక్షల ఇల్లు అన్నారు. తొలి కింద ఈ రెండో విడతలో ముందుగా 1,80,000 ఇల్లు ఇస్తారు. తర్వాత మిగిలినటువంటి ఇళ్లను స్లాబ్ బాగు చేసుకోవడానికి, అంటే రూఫ్ బాగు చేసుకోవడానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఒకసారి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి, L1లో ఉన్నారా, L2లో ఉన్నారా అని చెప్పి చెక్ చేసుకుని ప్రభుత్వం నుంచి సాయాన్ని అయితే మీరు క్రమం తప్పకుండా
తీసుకోండి. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ రెండో విడతలో ఎవరికైతే ఇంకా గుడిసెల్లో ఉన్నారో వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి వారికే ముందుగా ఇల్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.